హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా మరో ముందడుగు వేసింది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు హైడ్రా అధికారులు. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజలు కంప్లైంట్ చేయొచ్చని హైడ్రా స్పష్టం చేసింది. హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా మరో ముందడుగు వేసింది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, దీనికి సంబంధించి ఫిర్యాదులు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. ఏదైతే ఇటీవల కాలంలో వరుసగా హైడ్రాకి ఏదైతే అక్రమ కట్టడాలు, చెరువులలో అక్రమ కట్టడాలు ఏదైతున్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించారు. మరోవైపు స్పాట్కి వెళ్లి ప్రతిసారి కూడా అక్కడ స్థానికులతో మాట్లాడాల్సిన పరిస్థితి. అయితే ఈసారి అలాంటి పరిస్థితి కాకుండా ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఏదైతే ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగిందో అదే తరహాలో ఇక్కడ కూడా ప్రతి సోమవారం కూడా 2025 జనవరి నుంచి కూడా మొదటి సోమవారం కూడా పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయబోతున్నారు. ప్రతి ఫిర్యాదుదారు ఎట్లా సరే ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్టు గమనించినా, లేకపోయినా చెరువులు కబ్జాకు గురైనట్టు గమనించినా కూడా ఖచ్చితంగా ఈ సమాచారాన్ని అయితే అక్కడికి వచ్చి నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి తెలియజేసే అవకాశం ఉంటుంది. తెలియజేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతుందో దాన్ని బేస్ చేసుకుని స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారుల నుంచి పూర్తి స్థాయి సమాచారం అయితే తెప్పించుకోవడం జరుగుతుంది. సమాచారం తెప్పించుకున్న తర్వాత ఫర్దర్ గా యాక్షన్ కి రంగంలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. 2025 జనవరిలో నుంచి ప్రతి సోమవారం కూడా ఈ ప్రజావాణిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా రైట్, మరి దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఎందుకంటే చాలా మంది ప్రజలు దీంట్లో భాగంగా వాళ్ళ ఇల్లులు కోల్పోయినారు, ఆస్తులు కోల్పోయినారు. మరి వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అయితే వాస్తవానికి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొంతమంది అమీన్పూర్ లో తమ ఇల్లు కోల్పోయిన వారు ఎవరైతే వాళ్ళు స్వయంగా రంగనాథ్ని కలవడం జరిగింది. రంగనాథ్ని కలిసి తమ బోర్డును విన్నవించుకోవడం జరిగింది. ఏదైతే గతంలో అమీన్పూర్ లో కొన్ని విల్లాలు కూల్చివేయడం జరిగిందో దానికి సంబంధించి కూడా బిల్డర్ పైన యాక్షన్ తీసుకోవాల్సింది పోయి తమ పైన యాక్షన్ తీసుకుంటే తాము ఉదాహరణంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇప్పుడే చాలా స్పష్టంగా హైదరాబాద్ అధికారులకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ నిర్మించుకున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళాము. కేవలం ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడంతో పాటు 2024 తర్వాత ఏవైతే చెరువుల్లో కూడా కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారో వాటిపైన మాత్రమే చర్యలు తీసుకుంటామంటే కూడా ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలు మొత్తాన్ని కాపాడుకోవడంతో పాటు చెరువులను కూడా కాపాడుకునే దిశగా ప్రజల నుంచి కూడా ఇప్పటికే పూర్తి స్పందన వస్తుంది. ఇటీవల బిఎన్ రెడ్డి నగర్ లో ఒక పార్క్ ని కాపాడిన నేపథ్యంలో, ఆయనకి పాలాభిషేకం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కాబట్టి దానికి ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం ద్వారా మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. నేరుగా అక్కడికే వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా మరిన్ని ఎంతవరకు కబ్జాకు గురయ్యాయి అనే విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా మంచి స్పందన వస్తుందని వాళ్ళైతే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.